హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగా ధనుర్మాసం పూజలు అవన్నీ బాగా చేసుకుంటున్నట్టున్నారు కదా. మరి ఇప్పుడు మార్గశిర మాసం కూడా కదండి. ఇప్పుడు రెండు కలిసి మార్గశిర మాసము ధనుర్మాసము రెండు కదా. మార్గశిర మాసం ఇంకా ఆఖరి వారం కదా, రేపు లక్షవారం. రేపుతో మార్గశిర మాసం అయిపోతుంది. అయితే పుష్యమాస వారం అని చెప్పి వచ్చే వారం కూడా కొంత పూజ చేసుకుంటారులేండి. కానీ మామూలుగా అయితే ఈ వారంతో నెలంతా పూర్తి అయిపోయినట్టుగా లెక్క కదా. మరి కనకమాల స్వామివారికి ఒకసారి మనం దండం పెట్టుకుని అమ్మవారి దండకం చదువుకుని ఆమె ఆమె యొక్క అనుగ్రహం కూడా మనకు కలిగేలాగా మనం ఆవిడని ఒకసారి ప్రార్థిద్దామా. మరి శ్రీకంఠు ప్రాణేశ్వరి కనక మహాలక్ష్మి కైలాసవాసే నవందాది మౌనీంద్ర సంసేవితానీదు రూపంబులన్నీ ప్రభావంబు వర్ణింపగా వేయి కండ్లున్న దేవేంద్ర దేవేర కొన్నంత నీ కీర్తి శ్లాఘింప నేనంత వాడన్ కృపాదృష్టి వీక్షించి వచ్చంగావు మా చంద్ర బింబావని పావని భక్త చింతామణి దుష్ట సంసారిణి లోకరక్షామణి ముక్తికాంతామణి వేద సంచారిణి సాధు సంజీవని శాంకరి శ్యామల శాశ్వతిస్తర్య సంపత్కరి రాజరాజేశ్వరి ఈశ్వరి నాథ కష్టములను బాపుమా సౌఖ్యములు గూర్చుమా కంచి కామాక్షి కాశీ విశాలాక్షి మీనాక్షి ఫాలాక్షి బీజాక్షరి గౌరి శ్రీశైల మల్లేశ్వరి సాంబవి కాళీదేవి రుద్రావణి ముల్లోకములనల్ల బాధించుచున్నట్టి దుర్మార్గులను ద్రుంప సన్మార్గులను బెంప శక్తి స్వరూపంబుతోడ త్రిశూలాంకుశ ఖడ్గ శస్త్రాస్తములు పెక్కు హస్తంబులను దాల్చి కంఠీరవం బెక్కి వేవేగ రాత్రించరులందరిన్ దృంచినావే భవానీ జయంతి ప్రమాదంబులన్ బాపి కాపాడినావమ్మ హైమావతి అన్న పూర్ణాంబ బాలాంబ కాత్యాయిని కనక దుర్గాంబ కన్యాకుమారి రుద్రాణి జగన్మాత సర్వేశ్వరి పార్వతి కనక మహాలక్ష్మి శ్రీమించు వైశాఖపట్నం భువన్ పురుజు పేటందు బాటందు నీసాత సిరి నీపాద పీఠంబునన్నిచ్చి ఇష్టార్థములు నిలిచి వేలాది వేల మొక్కులు అందుచున్నావు. నిత్యంబు టెంకాయ నీయందు స్నానంబు గావించుచున్నావు. జీవంబులను గోరికన్ పసుపు కుంకుమ దూపంబు రేతంచు చేకొందు వెల్లప్పుడన్నీదు సాన్నిధ్యమున్ లక్ష్మి వారంబులను సంతానం గొప్ప భక్తాళి నీ కీర్తనలు గానములు చేతురే నీదు సంతసం గొప్ప భక్తాళి నీ కీర్తనలు గానముంజేతురే నీదు మహాత్మ్యం జప్ప సక్తంబ ముమ్మూర్తులే గానలేరమ్మ నీ శక్తి సామర్థ్యం బైన శైలపుత్రి పవిత్రి సుచారిత్రి గాయత్రి సావిత్రి నా జ్యోతలన్నందు కనుమమ్మ పన్న కల్పద్రుమా పద్మపాణి ఎన్న పసదానివన్నీ ధ్యానించుచున్నాను. నీ పాద పద్మంబులే నమ్మి ఉన్నానన్ను నీ దాస దాసాన సదానుండ నీ బల్కుచున్నట్టి నా వాక్కులాలించి లోపంలన్నెంచకన్ పుత్ర భాస్యములను జాపి చేదోడు వాదడుగా కంటినని రెప్పవే కాచి ఆరోగ్యం ఇప్పించి ఆనందము నూర్చి నా ఆపదలు తీర్చి నా కోరిక లీడెర్ప మోయమ్మ సారవాణి ఈ దండకం ఎప్పుడు భక్తులు పల్కాలికిన్ భక్తి నిల్గోల్కర్ కీర్తించు ఎవ్వారికన్నా ఆరోగ్యములు భోగ భాగ్యాలు కూర్చి రక్షించు తల్లి భవత ప్రేమ జల్లీయు మీ కల్పవల్లి నమస్తే నమస్తే నమస్తే. ఇలా అని మనం ప్రార్థన కనుక అమ్మవారికి ప్రార్థన చేసుకుని ఆవిడ యొక్క ప్రేమను మనం సంపాదించుకుందామా మరి.